ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖనాలు తీసుకుని మనం వాటిని ధ్యానిద్దాం. దావీదు మహారాజు రచించినటువంటి కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మోసం చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. ఈ వచనాల్లో మనము మోసము గురించి మరియు మేలు చేసేదానికంటే కీడు చేయటానికి ఉద్దేశించి కొంతమంది వ్యక్తులు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళు అతను మరి ఒక స్నేహితుడు అయి ఉండొచ్చు, ఒక బంధువుడు అయి ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి జీవితంలో అతని స్నేహితులు కానీ, బంధువులు కానీ, తెలిసిన వారు కానీ ఎవరైనా అంటే వారికి మేలు చేయాలని చూసేటువంటి వారు ఒకరైతే, మేలు చేయాలని ఉద్దేశిస్తున్నట్టు అంటే పైకి కనిపిస్తూ అంటే మేలు వాడికి ఏదో ఉపకారం చేసేవాడిలాగా, ఉపకారం చేయటానికి రెడీ అయిన వాళ్ళలాగా ఉండి వెనకాల మాత్రం గోతులు తీస్తారనమాట. అంటే మనం వింటా ఉంటాం కదా కొన్ని అంటే అదే ఈ సామెత ఏదో అంటే ఏంటది, చిన్నింటి వాషాలు లెక్క పెట్టడం, గోతులు తీయటం అంటా ఉంటాం. అంటే ఏంటంటే వాళ్ళు మోసము చేసే ఉద్దేశంతో, అంటే మనిషి ఆలోచనలు ఒకటి, క్రియలు ఒకటి కింద ఉంటాయి. అంటే వారు చేసే పనిలో ఒకలాగా ఉంటది, లోపల ఆలోచనలు వేరేగా ఉంటది అనమాట. అలాంటి వారిని గుర్తించటం కష్టమే, మనుషులకు కష్టమే, కానీ దేవుడికి కష్టమా? చూస్తూ ఉంటాడు కదా ఆయన. మరి ఆ ఉద్దేశాన్ని బట్టే మరి ఇక్కడ ఈ మాటలు, ఈ లేఖనాలు మరి రాయటం అయితే జరిగింది. అంటే ఈ కీర్తనల గ్రంథంలో మొత్తం 150 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 150 అధ్యాయాల్లోనూ మనిషి జీవితంలో జరిగినటువంటి రకరకాల పరిస్థితులను, అంటే మంచిగా అంటే సంతోషంలో కొన్ని ఉన్నాయి, దుఃఖంలో ఉండేటప్పుడు పరిస్థితుల్లో కొన్ని ఉన్నాయి, అలాగనమాట. అంటే ఇదంతాను కీర్తనల గ్రంథం అంటాం, కానీ ఇందులో కీర్తనల కన్నా ఎక్కువగా ప్రార్థన చేయటం గురించి ఎక్కువ రాయబడి ఉన్నది. అంటే కీర్తనలు అనేది ఉన్నది దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథము అని రాయబడి ఉంది. అంటే కీర్తనలు పాడారన్నది. అయినా కీర్తనలు అనే దానికంటే ఇక్కడ ప్రార్థనలు, ఈ కీర్తన గ్రంథం అంతా ప్రార్థన చేయటంలో ఎక్కువ అంశాలు పొందుపరచి ఉన్నాయి. అది మనం చదువుతుంటే గ్రహిస్తాం అన్నమాట. చదివిన వారు ఎవరైనా గ్రహించగలుగుతారు. అంటే ప్రార్థన చేయటం అంటే బాధలో ఉన్నప్పుడు ఒక రకంగా, సంతోషంలో ఉన్నప్పుడు ఒక రకంగా, నువ్వు ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం అనుకున్నవి జరగనప్పుడు, ఏమేమి అంటే రకరకాల పరిస్థితుల్లో, రకరకాల మరి స్థితుల్లో మనము స్పందించేటువంటి స్పందనలు ఏ రకంగా ఉంటాయో అవన్నీ ఇంచుమించు రాయబడి ఉన్నాయి. ఈ రచించినవి అన్నిని అప్పుడు పరిస్థితులు బట్టి దేవుని పరిశుద్ధాత్మ వల్ల రాయబడినప్పటికీ ఇప్పుడు కూడా ఇది అంటే మనము ఈ భూమి మీద ఉన్నటువంటి జనులు దేవుని రాకడ వచ్చేటంత వరకు, ఇది చివరి మానవుడు వినేటువంటి వరకు, జీవితాల్లో బ్రతికి జీవించేటువంటి తన బ్రతుకులన్నిటిలోనూ ఇవి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. అంటే దగ్గరగా ఉంటాయి. అంటే మన జీవితాల్లో ఏదో సందర్భంలో, ఏదో పరిస్థితుల్లో ఇక్కడ రాయబడినటువంటి జరిగి ఉండే ఉంటాయి ఖచ్చితంగా. మన జీవితం అంటే ప్రతిదీ బాలుడుగా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కొన్ని పరిస్థితులు కామన్ గానే జరుగుతూ ఉంటాయి. ఆ కామన్ గాను, సాధారణంగాను, అసాధారణంగా జరిగేటువంటి ప్రతి పరిస్థితిలో మనం చూసినట్లయితే ఈ కీర్తనలో, మరి బైబిల్ అంతట్లోనూ ఉంటాయి అనుకోండి, కానీ కీర్తనలో మన పరిస్థితులన్నీ మనకి తెలియపరుస్తూ ఉంటాయి అన్నమాట. అందులో భాగంగానే మోసము చేయువాడు గురించి, మరి మేలు చేయటానికి చేస్తున్నట్లు నటించి మరి కీడు చేసేటువంటి వాడు ఎలాగా మరి చేసేటువంటి ఆ పరిస్థితుల్లో మరి వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనేది రాయబడి ఉందన్నమాట. అదే మోసము చేయువాడా,
వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. అంటే మోసము చేయాలని ఉద్దేశముతో అతని నాలుక మంగలి కత్తి వలె నాశనము. మంగలి కత్తి అనేది ఏముందండి, బోరుగుండు. మనం బోరుగుండు చేయించుకోవాలంటే మంగళూరు దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు అతను, ఉన్నదంతా పూర్తిగా గురిగేస్తాడు. అంటే ఏంటంటే అది మన తల మీద ఉన్నది క్లీన్ చేస్తాడు, మన తల మీద ఉన్నది మరి జుట్టు మొత్తం గురిగేసినట్టే. మరి ఇక్కడ ఎలా ఉంటాడంటే వాడి గల మంగలి కత్తి మరి ఎలా పని చేస్తుందో మరి మోసము చేయువాడు కూడా వాడి నాలుక వారి జీవితాలు ఎదుటివాడి జీవితాల్లో కూడా అలాగే చేయాలనుకుంటాడు అనమాట. చేస్తారో చేయిస్తాడో ఆ తర్వాత విషయం. కానీ వాడి ఉద్దేశం ఏంటంటే ఆ మంగళ కత్తి అనేది ఎలా పూర్తిగా మరి గొరిగేసి మొత్తం క్లీన్ గా మరి ఎలా చేస్తాడో వీడు కూడా వాడి జీవితంలో ఏమీ మిగల్చకుండా వాడి నాశనం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాడు. కానీ వాడేమనుకుంటాడంటే మంగళూరు మనకి మేలు చేస్తున్నాడని మనం ఎలా అనుకుంటామో అలాగే వీడు కూడా మరి నాకు మేలు చేస్తేవాడు, నాకు మేలు చేసేవాడే, నా దోస్తే, నా ఫ్రెండే, నా బంధువే అని చెప్పి నమ్మేటువంటి వారిగా మనం ఉంటాం. కానీ వాడు చేసే ఉద్దేశం ఏంటంటే మనకు మేలు చేస్తామని మనం అనుకుంటాం. కానీ వాడేం చేస్తాడంటే మేలు చాటున కీడు చేయాలని మనసుతో వాడు ఉంటాడు, వాడు నాశనం చేయాలని మనసులో ఉంటాడు. ఇది మనము గ్రహించలేము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, వాడి ఉద్దేశాలని చూస్తున్నాడు. అందువల్లే ఈ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అలాగే మనము ఒకటి జీవితంలో మరి చెడ్డ చేయాలని మనము మరి తొందరపాటు పడి అది నాశనం చేయాలని చూస్తున్నామేమో కానీ మనం చేయాలని ఆలోచించే క్రియలు, చేసే పనులన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మరుగై ఉన్నదా? మరి ఆయనకి ప్రతిదీ అవగతమయ్యే ఉన్నది. ఆయన ప్రతిదీ చూసేటువంటి వాడిగానే ఉన్నాడు. అందువల్ల నువ్వు మేలు చేయటం, నువ్వు కీడు చేయటం కాకుండా మేలు చేయటానికి ప్రయత్నం చెయ్యి. అది నీకు మంచిది. అంతే తప్పించి ఎదుటి వాడిని మనం పాడు చేయాలని చూస్తే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడే సామెత ఉన్నది కదా. ఒకటి నాశనం చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని దేనికి అప్పు చెప్తాడు? నాశనానికి మనకు అప్పు చెప్తాడు. అప్పుడు మనం ఆయన ముందు నిలబడి మరి నీవు చేసినటువంటి క్రియలు మరి మనుషులకి కనిపించవేమో కానీ దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. మరి అట్టి విధముగా మనము మరి చేయి మేలు చేయకపోయినా పర్వాలా, మేలు చేయకుండా ఉన్నా పర్వాలేదు, కానీ కీడు చేయకుండా ఉండాలని ఉద్దేశించిన మాటలు అనమాట. అలాగే మేలు కంటే కీడు చేయుటకు నీకు మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. ఈ మాటలు అసలు ఇందులో ఏ మాటలు అంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనము అన్వయించుకున్నప్పుడు మనకి గద్దింపు అనమాట. అంటే చెడ్డ చేస్తున్నవాడు మనసులో ఏమవుతుందంటే అయ్యి బాబోయ్, నేను ఇలా ప్రవర్తిస్తున్నానా, అయితే నేను మంచి అని చెప్పేసి అంటున్నాను కానీ ఇది నా జీవితంలో ఉన్నట్టు ఉన్నదే, అయితే నేను వద్దు, తప్పు నేను చేసేది తప్పు అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు వారి జీవితాల్లో గద్దిస్తూ ఉంటాడు. అయితే ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి ఈ కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నదంటే దావీదు గారి జీవితంలో దావీదు గారు కొన్ని మరి ఆయన దావీదు గారి మీద సౌలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా దావీదు మహారాజు ఆయన పారిపోయినప్పుడు మరి వారి జీవితంలో వారి జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఇక్కడ రాయబడి ఉన్నాయంటే దావీదు గారికి సౌలు గారికి మధ్యలో జరిగినటువంటి సందర్భం అనమాట. అంటే దావీదు గారి మీద సౌలు కుట్ర చేసి మరి ఆయన చంపాలనే ఉద్దేశంతో మరి ఆయన పరిగెట్టిస్తున్నప్పుడు అబీమెలెకు అనే ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఎదోమీయుడు అహీమెలెకు ఆయన ఇద్దరి మధ్యన మళ్ళీ 2 క్యారెక్టర్లు ఇక్కడికి వస్తాయన్నమాట. అయితే దాన్ని ఉద్దేశించి ఇది రాయటం జరిగింది. అది చూద్దాం. మన విషయంలోకి వెళితే దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్ళాడని రాజుకు చెందిన ప్రధాన పశువుల కాపరుల్లో ఒకడైన ఎదోమీయుడైన దోయోగు సౌలుకు సమాచారం చేరవేశాడు. అంతేకాదు దావీదు
నోబులో యాజకుల నుండి సహాయం పొందాడని కూడా దోయోగు సౌలు రాజుకు చెప్పాడు. దాని ఫలితంగా దావీదుకు సహాయం చేసినందుకు గాను రాజద్రోహం నేరం కింద రాజు 85 యాజకుల్ని చంపించాడు. ఎవరో సౌలు గారు దావీదు గారికి సహాయం చేశాడని తెలుసుకుని ఆ సహాయం చేసినటువంటి అబీమెలెకు దావీదు గారికి సహాయం చేశాడని చెప్పి సౌలు గారు తెలుసుకుని ఆయన ఇంటిలో ఉన్నటువంటి దాని ఫలితంగానే సహాయం చేశాడని దావీదుకు సహాయం చేసినందుకు గాను రాజద్రోహం కింద కుట్ర మరి నాకు రాజద్రోహం కింద కుట్ర జరిగిందని చెప్పి ఆయన గ్రహించి 85 యాజకుల్ని చంపించాడు. ఆ 85 యాజకులు ఎవరంటారో అబీమెలెకు ఇంటికి వెళ్ళినప్పుడు అబీమెలెకు అనేవని యాజకుడు అనమాట. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అప్పుడు ఎదోమీయుడగు దోయోగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయ కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులనందరినీ పిలువనంపించెను. వారు రాజు నొద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు నీవు యెషయ కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్లు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా అహీమెలెకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడునైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మందరి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియో నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఆ సందర్భంలోనిదనమాట. అయితే అబీమెలెకు దావీదు గారికి మరి సహాయం చేసినందుకు జరిగినటువంటి సందర్భంలో జరిగింది కీడు చేయాలని మన పక్కన తిరుగుతూనే ఉంటారు. మన పక్కన ఉంటారు, మనతోటి పట్ట వాళ్ళు మనం కూడా వాళ్ళతోనే జీవిస్తూ ఉంటాం. కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు మనము గుర్తించలేకపోయినా కూడా దేవుడు గుర్తిస్తాడో ఆయన పక్షాన దేవుడికి విధేయతగా దేవుడు ఆజ్ఞానుసారంగా జీవించినట్లయితే లోకానుసారమైనటువంటి నడవడికని మనము వదిలిపెట్టాలి. అంతేగాని నేను లోకంలోనూ జీవిస్తాను అలాగే దేవుని దగ్గర కూడా జీవిస్తాను అంటే కుదురుతుందా? దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలా ఉండాలి? ఉప్పు వలె ఉండాలంటున్నారు. ఉప్పు వలె ఉండాలి, కూరలో వేసేటువంటి ఉప్పు వలె ఉండాలి. అంటే మరి మనం దేవునికి మహిమకరంగా ఉండి దేవుని ఆజ్ఞానుసారంగా చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించినట్లయితే నడిచినట్లయితే దేవుని బిడ్డలమైనట్టు మనము ఉప్పు వలె ఉండాలి. ఉప్పు ఎంతమంది లోకంలో ఉన్నప్పటికి కూడా వారు అలా కనబడి అలా మాయమైపోతారు. కానీ దేవుని నమ్మిన వారు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు నమ్మిన వారికి దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి వాక్యానుసారమైన నడవడికల్ని నడిచే వారికి దేవుడు ఎప్పుడూ తోడై ఉంటాడు. వాళ్ళ పట్ల ఇవన్నీ వాళ్ళకే ఇబ్బందులు వచ్చినా దేవుడు కాపాడుతాడు. కానీ లోకంలో లోకానుసారంగా జీవించే వారి పట్ల దేవుడు
మేలు చేయడు, వారిని వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఏమవుతుంది? అలా గాలికి ఎగిరే పొట్టు వలె వారు లోకంలో కలిసిపోతారు. కానీ దేవుడిని నమ్మిన వారు ఎప్పటికీ మరి వాళ్ళు నిలిచి ఉంటారు. వాక్యమే చెప్పుచుందండి ఇవన్నీ. దేవుడు నమ్మిన వారు ఆయన బలాతిశయం వల్ల మనము నిలిచి ఉంటాం. కానీ మనం వీలున్నంత వరకు ఎదుటి వారికి సాయం చేయాలి, కానీ కీడు చేసేటువంటి వారిగా ఉండకూడదు. అలాగే ఈ వాక్యంలో, చదవబడిన వాక్యంలో మరి ఇలాంటి మనం మేలును చేసేవారిగా ఉండాలి, కానీ కీడు చేసేటువంటి వారిగా కాకుండా, మరి మనం ఒకవేళ మరి కీడు చేయాలని మనసులో చెడుద్దేశంతో ఉన్నప్పటికీ మనల్ని ఎవరు చూస్తారంటే, మనుషులు మనల్ని గుర్తుపట్టకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూసేటువంటి వాడుగా ఉన్నాడు. అదే ఇక్కడ రాయబడింది. మనం కూడా మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మరి ప్రవర్తిస్తున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎదుటివారి పట్ల మరి గోతులు తీసేవారుగా ఉంటున్నామా, మరి సహాయం చేసేవాడిగా ఉంటున్నామా, మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే మరి కీడును ఉద్దేశించి మరి చెడ్డ చేయాలని మరి కాకుండా మేలు చేయాలనే ఉద్దేశంతో మనం బ్రతికినట్లయితే అది దేవుని బిడ్డలైనటువంటి వారికి ముఖ్యం. ఎందువల్లంటే తెలియని వారు, లోకానుసారమైన జీవించేవారు కొంతమంది ఆ రకంగానే జీవిస్తారు. కానీ దేవుని నమ్మినటువంటి వారు మాత్రం అలా చేయకూడదు అనేది వాక్యం చెప్పుచున్నది. ఈ చదవబడిన వాక్యంలో మనం దోయోగులాగా ఉంటున్నామా, అహీమెలెకులాగా ఉంటున్నామా? అది దోయోగులాగా మరి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మరి దోయోగు చెప్పటం, మరి దావీదు గారు అహీమెలెకును ఇంటికి వచ్చిన విషయాన్ని దోయోగు మరి సౌలుకు చెప్పటం వల్ల అహీమెలెకు ఇంటి వారందరూ మరణ శిక్షణ పొందటం అయితే జరిగింది. అంటే ఆయన చెప్పుడు మాటల వల్ల మరి ఇక్కడ దావీదు గారికి సహాయం చేసినటువంటి అబీమెలెకు శిక్షించబడ్డాడు. కానీ అహీమెలెకు దావీదుకు సహాయం చేసి ఆయన దేవునికి కృపకు పాత్రుడయ్యారు. ఎందువల్లంటే మరి ఈ లోకంలో ఆయన శిక్షింపబడ్డాడేమో కానీ దేవుని రాజ్యంలో వారు స్థానాన్ని పొందుతారు. మరి కానీ ఈ దోయోగు అనే వ్యక్తి మాత్రం చెడ్డ చేసినటువంటి వాడిగా ఉన్నాడు, కానీ ఈయన తప్పకుండా మరి శిక్ష పొందేటువంటి వాడుగా ఉన్నాడు. చెడ్డ చేసిన వాడు ఎప్పుడు శిక్ష మరి మనుషుల దృష్టి నుంచి తప్పించుకుంటాడేమో కానీ దేవుని దృష్టి నుంచి ఖచ్చితంగా తప్పించుకునేటువంటి వాడుగా ఉండడు. ఎవరు ఆయన దృష్టి నుంచి తప్పించుకునే వారు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ఇప్పుడు ఏంటంటే మరి తప్పు తెలిసినప్పుడు తెలిసి మరి మారు మనస్సు పొంది తప్పు తెలుసుకుని మరి పశ్చాత్తాపడి తన క్రియలను మార్చుకున్నట్లయితే దేవుడు అట్టి వారిని కూడా క్షమించేటువంటి వాడుగా ఉన్నారు. మరి ఆయన క్షమాపణ మనం కోరి మన క్రియలని సరిచేసుకుని మనం ఉండాలని మరి వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను.